తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య యొక్క నూతన విగ్రహాన్ని ఎల్బీ నగర్ లో కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దొడ్డి కొమరయ్య 99వ జయంతి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మరియు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని విగ్రహాన్ని ప్రారంభించారు. ఎల్బీ నగర్ లో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకమని తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం చాలా హర్షించదగ్గ విషయమన్నారు. కురుమలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దొడ్డి కొమరయ్య స్మృతి వనాన్ని 2 ఎకరాల్లో నిర్మించి దొడ్డి కొమరయ్య కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, కురుమ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఇక్కడ ఎల్బీనగర్ చౌరస్తాలో దొడ్డి కొమరయ్య విగ్రహం ఆవిష్కరణ జరిగింది. ఇక్కడికి వచ్చిన కుల బాంధవులందరికీ, అలాగే మన పెద్దన్న మన ఎమ్మెల్యే గారు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారు మన సుధీర్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన కుల బాంధవులకు, కుల సైనికులకు, కేవైసీ సైనికులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మన బలం, మన ఉనికిని కాపాడుకునే విధంగా మనం అందరం పోరాడాలని, అదే దొడ్డి కొమరయ్య స్ఫూర్తితోటి దొడ్డి కొమరయ్య ఆశయాలకు కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఓన్లీ మనం వచ్చి దండేశామా, కొబ్బరికాయ ముఖ్యం కాదు, ఆయన ఆశయాలను తీసుకోపోవాల్సిందిగా మన కుల బాంధవులందరికీ తెలియపరుస్తున్నాను. జై కుర్మా.